జమ్మూ కాశ్మీర్ పేరు చెబితేనే చాలా మందికి ఉద్రిక్తతలు దాడులే గుర్తొస్తుంటాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితుల్లో కొద్దిగా మార్పు వస్తోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత స్థానిక ప్రజలు స్థిరంగా జీవించేందుకు కృషి చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగానే యువతను చదువు, ఆటల్లో ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తోంది. క్రీడల్లో యువత దూసుకెళ్లాలనే ఉద్దేశంతో కుప్వారా జిల్లాలో మొట్టమొదటి మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ హాల్ను ప్రారంభించింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు ఆడుకునేందుకు ఆట స్థలాలు కరువై నానా అవస్థలు పడ్డారు ఇక్కడున్న పిల్లలు. ఈ స్టేడియం రాకతో నచ్చిన క్రీడలో సత్తా చాటాలన్న వారి కల నెరవేర్చుకోబోతున్నారు. యువతలో శారీరక, మానసిక వికాసాన్ని పెంచేందుకు రాష్ట్రంలో తొలిసారి ఒక వేదిక కల్పించింది ప్రభుత్వం. ఖేలో ఇండియాలో భాగంగా తీసుకొచ్చిన ఈ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియాన్ని జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఇటీవలే ఘనంగా ప్రారంభించారు. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్లో ఇదే మొట్టమొదటి మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం హాల్. దీన్ని కుప్వారా జిల్లాలోని ప్రధాన పట్టణమైన హంద్వారాలో నిర్మించారు. స్థానిక ఔత్సాహికులను జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ ఇండోర్ స్టేడియానికి అంకురార్పణ చేసింది కేంద్ర ప్రభుత్వం. హంద్వారాలో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణం 2020లో ప్రారంభమైంది. సుమారు 4 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను తీర్చిదిద్దారు. ఇందులో బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, వాలీబాల్, ఉషు లాంటి వివిధ క్రీడల్లో ఒకే చోట తర్ఫీదు పొందేలా విశాల ప్రాంగణంలో దీన్ని నిర్మించారు. వీటితో పాటు క్రీడాకారుల ఫిట్నెస్ కోసం అత్యుత్తమ జిమ్ ను ఏర్పాటు చేశారు. ఇండోర్ క్రీడల హబ్ గా రూపొందించిన ఈ మల్టీపర్పస్ స్టేడియం ఈ మధ్యే జమ్మూ కశ్మీర్లో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైంది. ప్రధానమంత్రి అభివృద్ధి పథకం కింద మొత్తం 16 ఇండోర్ స్పోర్ట్స్ హాళ్లను ఏర్పాటు చేశారు. సమీప భవిష్యత్తులో మరో 5 నిర్మించేలా ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం ఇక్కడ 100 మందికి పైగా స్థానిక ఔత్సాహికులు వివిధ ఆటల్లో శిక్షణ పొందుతున్నారు. ఇన్నాళ్లు సరైన క్రీడా వసతులు లేక కొన్ని క్రీడల్లో ప్రాతినిధ్యం వహించేందుకు ఆటగాళ్లే లేని పరిస్థితులు ఎదుర్కొన్నామని, ఇప్పుడు ఈ ఇండోర్ స్టేడియం రాకతో ఆ కొరత తీరుతుందని భావిస్తున్నామని అంటున్నాడు కోచ్ ఐజాజ్ హుస్సేన్. यहाँ पर जो मतलब इससे पहले ऐसी फैसिलिटी नहीं थी, बट जब से सेक्रेटरी नुसरत गुल मैम और जो हमारे ऑनरेबल प्राइम मिनिस्टर सर है उन्होंने स्कीम डाली है खेलो इंडिया की, तब से हमें यहाँ पर इंडोर स्टेडियम भी प्रोवाइड हो गया है. और यहाँ पर बच्चे बहुत सारे आते हैं. लगभग नियर अबाउट मेरे पास वुशो के लिए 200 बच्चे अभी आते हैं प्रैक्टिस करने के लिए, बॉयज़ एंड गर्ल्स. पहले जब मैं यहाँ पर अपॉइंट हुआ था उस टाइम इंडोर स्टेडियम नहीं था. यहाँ पर एक ग्राउंड था कुलनगाम ग्राउंड, तो वहाँ पर मैं बच्चों को प्रैक्टिस कराता था. सर्दियों में भी लास्ट ईयर सर्दी में भी मैं उनको वहाँ पर प्रैक्टिस कराता था, बट उस टाइम रोल कम था. बट जब से इंडोर स्टेडियम बन गया है तो माशाल्लाह यहाँ पर अभी वुशो में बहुत अच्छा रोल भी है और रिजल्ट भी अच्छा आ रहा है. अभी हाल ही में हमारे यहाँ से 3 लड़कियाँ गई थी खेलो इंडिया, 5 लड़कियाँ गई थी खेलो इंडिया वुमेन्स लीग के लिए, तो उसमें से हमारे 3 मेडल आ गए हैं डिस्ट्रिक्ट हंदवा, डिस्ट्रिक्ट कुपवारा में. ये बहुत बड़ी बात है कि डिस्ट्रिक्ट कुपवारा में कि ऐसे इस प्लेटफॉर्म पे बच्चे खासकर लड़कियाँ खेल रही है. आप देख सकते हैं अंदर की हमारे पास लड़कों से ज्यादा भी लड़कियाँ प्रैक्टिस करती है और रिजल्ट भी माशाल्लाह अच्छा आ रहा है. ఇంతకు ముందు సరైన వసతులు లేక ఆరు బయటే ప్రాక్టీస్ చేసేవారు ఈ క్రీడాకారులు. అదొక్కటే కాక వాతావరణ పరిస్థితుల వల్ల తరచూ ఎక్కువ సమయాన్ని కేటాయించలేక సతమతమయ్యేవాళ్లు. ఇప్పుడు ఈ ఇండోర్ స్టేడియం రాకతో ప్రతిరోజు క్రమం తప్పకుండా సాధన చేసేందుకు ఒక చక్కటి వేదిక దొరికిందని సంతోషంగా చెబుతున్నారు ఔత్సాహిక క్రీడాకారులు. ऑब्वियसली यहाँ पे सारे बच्चे जो है बहुत हैप्पी है इसकी वजह से, क्योंकि उनको प्रैक्टिस करने का बहुत टाइम मिलता है यहाँ पे और बहुत बड़ी इससे अपॉर्चुनिटी मिल सकती है सारे बच्चों को. जी, मनोज सिन्हा सर ने जो यहाँ पे प्रोवाइड किया हम लोगों को इंडोर स्टेडियम, उसके लिए आई एम रियली थैंकफुल टू देम. और स्पोर्ट्स काउंसिल को भी मैं थैंक करना चाहती हूँ, क्योंकि उन लोगों ने हमें यहाँ पर बहुत सारी फैसिलिटीज़ प्रोवाइड की, फैकल्टीज़ प्रोवाइड की. तो जो हम लोगों की जो प्रॉब्लम्स होती थी कुलनगाम ग्राउंड में, लाइक वहाँ पर प्रैक्टिस नहीं हो पाती थी, मौसम की वजह से प्रैक्टिस नहीं हो पाती थी, हम लोग थ्रोइंग नहीं कर पाते थे, हम लोग अच्छे से प्रैक्टिस नहीं कर पाते थे क्योंकि वो ओपन में प्रैक्टिस करना पड़ता था और इतनी सी छोटी सी जगह मिलती थी प्रैक्टिस करने के लिए.
क्योंकि वहाँ से वो ग्राउंड है, ग्राउंड में ऑब्वियसली क्रिकेट प्रैक्टिस होती थी या फुटबॉल प्रैक्टिस होती थी, तो हम लोगों की प्रैक्टिस वैसे हो नहीं पाती थी। बट जब से इंडोर स्टेडियम आया हम लोगों को बहुत ज़्यादा ईजी हो गया, बहुत ज़्यादा प्रॉब्लम्स ख़त्म हो गई। लाइक हम लोग सब कुछ अच्छे से प्रैक्टिस कर पाते हैं, किकिंग, पैडिंग, थ्रोइंग सब कुछ कर पाते हैं। और थैंक्स टू कुलदीप हांडू सर जो हम लोगों के चीफ कोच है, जो हमें फुल सपोर्ट करते हैं। यहाँ खेलो इंडिया सेंटर पहले नहीं था, तो जब ये मोदी स्कीम लॉन्च हुई थी जो हमारे नरेंद्र मोदी साहब ने लॉन्च की थी, तो उसकी वजह से यहाँ अपॉइंट भी हम हो गए, बहुत सारे कोच यहाँ अपॉइंट हो गए। हर एक डिस्ट्रिक्ट में अभी ये इंडोर स्टेडियम अवेलेबल है। तो हम जो हमारे यहाँ मतलब हंदवारा के बच्चे या कुपवारा के बच्चे हैं, पहले ये एक्चुअली क्या जाते थे या ऐसे गाँव में जाते थे, खेलते थे, ऐसे उतना एटमॉस्फेयर नहीं था। जब से इंडोर स्टेडियम बना तब से बच्चों को यहाँ बहुत अच्छा अपॉर्चुनिटी मिल रही है, प्लेटफॉर्म मिल रहा है। और हम शुक्रिया करते हैं नुसरत मैडम का, तो उसने इतने अच्छे प्लेटफॉर्म दिए, मल्टीपर्पज स्पोर्ट्स इंडोर హాల్ ఫస్ట్ టైం हम देख रहे हैं यहाँ हंदवारा में। కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి హంద్వారాలో మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను అందుబాటులోకి తేవడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై తమ రాష్ట్ర వాసులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదిగేందుకు ఇదో మంచి అవకాశమని అంటున్నారు.